సాధించాలి అని మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తున్నారు ఎందుకు? భవిష్యత్తు నిర్మాణాన్ని పునాదిలోనే ఆపేస్తే ఎలా? జీవితం అనే పరుగు పందాన్ని ప్రాకులాడే దగ్గరే బోర్లా పడిపోతే ఎలా? ఎందుకు? ఏమవుతుంది అసలు మీకు? మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి సాధనను కొనసాగించలేక మధ్యలోనే క్విట్ అవుతున్నారు ఎందుకు? ఎన్నిసార్లు మొదలుపెట్టి ఎన్నిసార్లు ఆపేస్తున్నారు? ఒక్కసారి మీలోకి మీరు తొంగి చూసుకోండి. ఎన్ని లక్ష్యాలు నిర్ణయించుకున్నారు, ఎన్నింటిని మధ్యలో ఆపేశారు? ఎన్ని గోల్స్ పెట్టుకున్నారు, ఎన్నింటిని మధ్యలో కట్ చేశారు? ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు సలసల మసిలిన మీ రక్తం అంతలోనే చప్పున చల్లారిపోతుందా? ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన మీ ఉత్సాహం ఏమవుతుంది? మీకు అంతలోనే నీరుగారిపోతుందా? అసలు మీకేమవుతుంది? ఆశయాలు చచ్చిపోతున్నాయా? ఆశలు చచ్చిపోతున్నాయా? అసలు మీలో జీవమే చచ్చిపోయిందా? ఏది అడ్డం వస్తుంది మీకు కొనసాగించలేకపోవడానికి? డబ్బు లేదనా? బీదరికమా? డబ్బు లేకపోయినా సంకల్పం ఉంది కదా. డబ్బు లేకపోయినా బీద స్థితి నుంచి సంకల్ప బలంతో ఎన్నింటినో ఎదుర్కొని జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగినటువంటి ఎంతోమందిని మనం మన చుట్టూనే చూస్తున్నాం కదా. మరి మీరెందుకు ఆగిపోతున్నారు? అవకాశాలు లేవనా? అవకాశాలు లేకపోయినా, మన దగ్గరికి అవకాశాలు రాకపోయినా, అవకాశాలని ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎక్కడ అవకాశం కనిపించకపోతే అవకాశాలను తామే స్వయంగా సృష్టించుకొని అద్భుతాలను సృష్టించిన వాళ్ళని ఎంతమందిని మీరు చూడలేదు? మరి మీరెందుకు ఆగిపోతున్నారు? అవాంతరాలు ప్రతికూలాలు ఎదురవుతున్నాయన్నా, ఎన్ని ప్రతికూలాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అనుకూలంగా మార్చుకొని గెలిచి నిలిచిన వాళ్ళు కూడా మన చుట్టే ఉన్నారు కదా. మరి మీరెందుకు ఆగిపోతున్నారు? ఎక్కడ లోపం? ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక విషయం తెలుసా? అన్నీ ఉన్నా మీరు ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పట్టుదల లోపం. మీలో పట్టుదల లోపిస్తుంది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఉవ్వెత్తున ఎగిసినటువంటి మీ ఆశలు, సాధించాలి అనే తపన కాసేపట్లోనే సన్నగిల్లిపోతుంది అంటే కారణం ఏంటి అంటే, మీరు పట్టుదలను పెంచి పోషించట్లే. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు, కానీ పట్టుదలని, సంకల్పాన్ని, సాధించాలి అనే తపనని మాత్రం మనమే పెంచి పోషించుకోవాలి. ఎన్నో అవయవ లోపాలు ఉన్నటువంటి వాళ్ళు, అద్భుతాలు సృష్టించిన వాళ్ళు అన్నింటినీ ఎదుర్కొని, అవయవ లోపాలని ఎదుర్కొని, అవయవాలు చచ్చుబడిపోయినా కూడా, కళ్ళు లేకపోయినా, కాళ్ళు చెవులు లేకపోయినా, చేతులు లేకపోయినా ఎన్నింటినో సాధించిన వాళ్ళు కూడా మన చుట్టే ఉన్నారు. మరి మీరెందుకు సాధించలేకపోతున్నారు? మీరెందుకు కొనసాగించలేకపోతున్నారు? మీ గుండె పని చేస్తుంది కదా, మీ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి అంటే మీలో జీవం ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, రక్తం ప్రవహిస్తుంది. కానీ అందులో సత్తువ లేదు, సాధించాలనే తపన లేదు, పట్టుదల లేదు. చచ్చుపడిపోయినటువంటి శరీరాలతో తిరుగుతున్నాం మనందరం కూడా. అంతలోనే మొదలు పెడుతున్నాం, అంతలోనే ఆపేస్తున్నాం. కారణం ఏంటి? మీ భవిష్యత్తు అంటే మీకు అలసత్వం. మీ భవిష్యత్తు పట్ల మీకు ప్రేమ లేదు. మీ భవిష్యత్తు పట్ల మీకు భయం లేదు. మీరంటే మీకు ఇష్టం లేదు. మీరంటే మీకు ప్రేమ లేదు. నిజంగా మీరంటే మీకు ఇష్టం ఉంటే మిమ్మల్ని మీరు ప్రపంచానికి అద్భుతమైన వ్యక్తిగా పరిచయం చేసుకోవడానికైనా మీరు కష్టపడతారు, కష్టాన్ని కొనసాగిస్తారు, సాధించేదాకా పోరాడతారు. నిజంగా మీరంటే మీకు ఇష్టం ఉంటే, మీ జీవితం పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు క్విట్ అవ్వరు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా కష్టాన్ని కొనసాగిస్తారు, సాధించేదాకా పోరాడుతారు. జీవితం అంటే పూలదారి కాదు. మనం వెళ్తున్నటువంటి దారిలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, కొండలుంటాయి, గుట్టలుంటాయి. కానీ దాన్ని చదును చేసుకుంటూ నువ్వు వెళ్ళే దారిలో ఇవన్నీ ఉంటాయి. కానీ దాన్ని చదును చేసుకుంటూ ముళ్ళదారిని పూలదారిగా మార్చుకుంటూ వెళ్ళాల్సినటువంటి బాధ్యత నీదే. నువ్వు దారి చేసుకుంటూ వెళ్ళడం ముఖ్యం. దారి చేసుకుంటూ వెళ్ళడమే కాదు, నువ్వు వెళుతున్న దారిలో పూల విత్తనాలను కూడా నువ్వే చల్లుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే నీ వెనక ఒక పూలవనమే కనిపించాలి. ముళ్ళదారి చూసి భయపడొద్దు, ముళ్ళదారి చూసి ఆగిపోవద్దు. అక్కడే నువ్వు గెలిచి నిలబడాలి. అంతేకాదు, కష్టాన్ని చూసి భయపడుతున్నారా? కష్టాలను చూసి ఆగిపోతున్నారా? ఒక్క
ఒక్కసారి ఊహించుకోండి, ఎన్ని ఉలిదెబ్బలు తింటే, ఎన్ని ఉలిదెబ్బలను సహిస్తే శిల్పం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత భరిస్తే అంత గెలుస్తావు, అంతగా రాటుదేలుతావు. మనం గెలవాలి అంటే మనం భరించాలి, కష్టపడాలి, చెమట చిందాలి, అహర్నిశలు కష్టపడాలి, మనల్ని మనం మర్చిపోయేంతగా కష్టపడాలి, మొండిగా కష్టపడాలి. కొలిమిల కాలితేనే కదా కాంతి, పసిడి కాంతి లేనిది. బంగారం ఎలా మెరుస్తుంది? ముడి బంగారం మెరుస్తుందా? దాన్ని కొలిమిలో వేసి కాలిస్తేనే మెరుస్తుంది. ఎంత సహిస్తే అంత మెరుస్తావు, ఎంత జ్వలిస్తే అంత ప్రకాశిస్తావు. ఎన్ని గాయాలను భరిస్తే వెదురు వేణువైంది. గాయాలను భరించకముందు అది మామూలు వెదురు కట్టె అంతే. అది గాయాలను భరించింది కాబట్టే వేణువైంది. తర్వాత గాయాలను గేయాలుగా మార్చుకుంది. నీ కళ నెరవేరాలి అంటే ఎన్నో కష్టాలు నువ్వు పడాల్సిందే. కంటికి నిద్ర కూడా రానివ్వకుండా కష్టపడాలి. కంటికి నిద్ర కూడా రానివ్వని మొండి పట్టుదలని నువ్వు భుజాన వేసుకొని తిరగాలి. పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి. పట్టుదల అంటే నువ్వే గుర్తుకు రావాలి. అంతేకాని నీ మీద నీకు నమ్మకం లేక కష్టాలు ఎదురైనాయి, కన్నీళ్ళు ఎదురైనాయి, అవాంతరాలు ఎదురైనాయని మొదలుపెట్టిన ప్రతి పనిని ఆపేసుకుంటూ పోతే చివరికి నీ అడ్రస్ ఏంటి? నీ మీద నీకు నమ్మకం లేకపోతే, సాధించాలి అనే తపనే లేకపోతే నీ చుట్టూ ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా నువ్వు ఉపయోగించుకోలేవు. గుర్తుపెట్టుకోండి, గెలిచేదాకా పోరాటం అనేది తప్పకుండా చేయాల్సిందే. నీవు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు పోరాటం చేయాల్సిందే. ముందు నువ్వు ఒకటి అనుకున్నది సాధించాలి అంటే నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకోవాలి. నీ లక్ష్య సాధన కోసం నువ్వు కష్టపడడం మొదలుపెట్టాలి. ఆ కష్టాన్ని కొనసాగించడానికి నువ్వు పట్టుదలగా పోరాటం చేయాలి. నువ్వు ముందుగా కష్టానికి బానిసగా మారితే ఆ తర్వాత విజయం వచ్చి నీకు బానిసగా మారుతుంది. విజయం నీకు బానిసగా మారాలి అంటే నువ్వు ఎన్నో కష్టాలకు నువ్వు బానిసగా మారాలి. నేను ఉన్న చోటనే ఉంటాను, సుఖంగా ఉంటాను, కంఫర్ట్ జోన్లో ఉంటాను, నాకు సక్సెస్ రావాలి అంటే రాదు. ఎన్నిటినో నువ్వు భరించాలి. నీ లక్ష్యం చేరాలి అంటే 100 రెట్లు నువ్వు కష్టపడాలి. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే మహా మొండిగా నువ్వు తయారవ్వాలి. నిరంతరం నువ్వు చెక్కుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్ప మధ్యలోనే ఒక కళ కానీ ఆ కళను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసుకుంటూ పోతే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు అన్ని మోడు వారినటువంటి కొమ్మలే కనపడతాయి, సిగురించిన కొమ్మలు కనపడవు. ఎదిగే ప్రతి కొమ్మను నువ్వు ఆశల ఒక చెట్టు పెడుతున్నావు, కొమ్మలు వేయకముందు దాన్ని నరికేసుకుంటూ పోతుంటే చివరికి నీ వెనక చూస్తే ఎడారే కనపడుతుంది, వనం కనపడదు. అవునా కదా? కాబట్టి ఏ పనిని కూడా క్విట్ చేయకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మీరు ఏదో సాధించాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 1, ఇలా మధ్యలో క్విట్ అవ్వకండి. అంతిమం దాకా పోరాటం చేయండి. మీ మీద మీరు నమ్మకంతో ఎన్ని కష్టాలైనా వాటిని మీకు అనుకూలంగా మార్చుకుంటూ నెవర్ క్విట్, డోంట్ క్విట్. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎక్స్క్యూజ్ చేసుకోకండి. ఏ పరిస్థితిని కూడా ముందుకే సాగండి. మీరు అనుకున్నది సాధించేదాకా పోరాటం చేయండి.